Hi everyone, I am Yamurali Krishna, Department of Mechanical Engineering. Today I am going to explain about fluid flywheel and gearboxes in transmission system, the subject of automobile engineering. It is my 14th lecture in the automobile engineering subject. In previous classes, we will learn about the different types of transmission systems. So in that transmission system, we will learn about clutches. So in that clutches, there are so many different classifications. So clutches lo manaki different types of clutches kuda unnai. So different types of clutches gurinchi power anedi ela transmission avutundi ఏందన్నది previous classes లో మనం డిస్కస్ చేసాం. So today we will discuss about fluid flywheel and gearboxes. సో పవర్ అనేది బై యూజింగ్ క్లచెస్ కాకుండా ఇక్కడ ఫ్లూయిడ్ ఫ్లైవీల్స్ అనే వాటిని యూజ్ చేస్తున్నాము. ఈ ఫ్లూయిడ్ flywheel, it is also known as fluid coupling. So in that fluid coupling, the power or the torque should be transmitted by using this fluid coupling without using any type of clutches. So clutches అనే యూజ్ చేయకుండా ఈ ఫ్లూయిడ్ ఫ్లైవీల్ కప్లింగ్ అనేది యూజ్ చేసి టార్క్ అనేది ఎలా ట్రాన్స్మిషన్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఫ్లూయిడ్ ఫ్లైవీల్ and what is it? The fluid flywheel is mostly known as the hydraulic coupling. So fluid flywheel ni మనం హైడ్రాలిక్ కప్లింగ్ అని కూడా పిలుస్తాము. వై? బికాస్ ఎందుకంటే సో ఇక్కడ మనం ఫ్లూయిడ్ అనేది యూజ్ చేస్తున్నాం. దట్ మీన్స్ హైడ్రాలిక్ ఫ్లూయిడ్ అనేది ఒకటి యూజ్ చేస్తున్నాం. ఈ బేస్డ్ అపాన్ హైడ్రాలిక్ ఫ్లూయిడ్ హెల్ప్ తీసుకొని మనం ఆ రోటర్ బ్లేడ్స్ ఏదైతే ఉన్నాయో దానిని రన్ చేస్తున్నాం. అంటే ఆ డ్రైవింగ్ షాఫ్ట్ ని బేస్ చేసుకొని డ్రివెన్ షాఫ్ట్ ని ఈ హైడ్రాలిక్ ఫ్లూయిడ్ ని యూజ్ చేసుకొని రొటేషన్ అనేది చేస్తున్నాం. ఓకేనా? దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ హైడ్రాలిక్ కప్లింగ్. అండ్ it is a hydrodynamic device used to transmitting rotating mechanical power. It is a hydrodynamic device. ఇది ఒక hydrodynamic device. It is used to transmitting rotating of mechanical power. ఏదైతే మనం మెకానికల్ పవర్ అనేది జనరేట్ చేస్తున్నామో ఆ పవర్ అనేది బై యూజింగ్ రొటేషనల్ ద్వారా రొటేట్ చేస్తూ ఆ మెకానికల్ పవర్ ని డ్రైవింగ్ షాఫ్ట్ నుంచి డ్రివెన్ షాఫ్ట్ కి ట్రాన్స్ఫర్ అనేది చేస్తుంది అని చెప్తున్నాడు. It has been used in automobile transmission as an alternative to a mechanical clutches and in cars having automatic transmission. It has been used in automobile transmission. So ఈ హైడ్రాలిక్ కప్లింగ్ ఆపరేషన్, ఈ ఫ్లూయిడ్ ఫ్లైవీల్ ఆపరేషన్ ని మనం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అని చెప్తాం అనమాట. సో వాట్ ఈస్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్? ఇట్ ఈస్ ఆల్టర్నేటివ్ టు ది మెకానికల్ క్లచెస్. అంటే మెకానికల్ క్లచెస్ కి ఆల్టర్నేటివ్ గా ఈ హైడ్రాలిక్ కప్లింగ్స్ అనే వాటిని యూజ్ చేస్తాము. అంటే ఆ క్లచెస్ ప్లేస్ లో ఈ హైడ్రాలిక్ కప్లింగ్స్ అనే వాటిని యూజ్ చేసి టార్క్ అనేది ట్రాన్స్మిషన్ అనేది చేస్తామని చెప్తున్నాడు. ఇట్ ఆల్సో హ్యాస్ అప్లికేషన్ ఇన్ మెరైన్ అండ్ ఇండస్ట్రియల్ మెషిన్ డ్రైవ్స్. ఇట్ ఆల్సో హ్యాస్ అప్లికేషన్ ఇన్ మెరైన్ అప్లికేషన్స్. మెరైన్ అప్లికేషన్స్ అంటే మన షిప్స్ లో కానీ లేదంటే సముద్రం లోపల సీ లోపల వెళ్ళే మనకుంటాయి కదా ఏదైతే షిప్స్ ఉంటాయో మెరైన్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో టార్క్ ట్రాన్స్మిషన్ కోసం ఈ హైడ్రోడైనమిక్ కప్లింగ్స్ అనే వాటిని హైడ్రాలిక్ కప్లింగ్స్ అనే వాటిని యూజ్ చేస్తారని చెప్తున్నాడు. వేరియబుల్ స్పీడ్ ఆపరేషన్ అండ్ కంట్రోల్డ్ స్టార్ట్అప్ వితౌట్ షాక్ లోడింగ్ ఆఫ్ ది పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఈజ్ essential. So the speed of operation and to control the startup without shock loading of the power transmission. Shocks అనేవి ఏం డెవలప్ అవ్వకుండా అంటే హై అమౌంట్ ఆఫ్ పవర్ ని డెవలప్ చేస్తూ హై అమౌంట్ ఆఫ్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తూ వితౌట్ షాక్స్ వితౌట్ లోడింగ్ ఎఫెక్ట్స్ అనేవి ఇంజిన్ మీద పడకుండా పవర్ అనేది ఈజీగా ట్రాన్స్మిషన్ అనేది చేయొచ్చు. అందుకోసం హై టార్క్ ని డెవలప్ చేయడానికి ఈ యొక్క
హైడ్రాలిక్ కప్లింగ్స్ అనే వాటిని యూస్ చేస్తామని చెప్తున్నాడు. ఓకే, సో వాట్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ హైడ్రాలిక్ కప్లింగ్? A fluid coupling or hydraulic coupling is a hydrodynamic device used to transmit rotating mechanical power. A fluid coupling or hydraulic coupling, దీనిని fluid coupling అయినా అనొచ్చు, లేదు అంటే hydraulic coupling అయినా పిలవచ్చు. It is a hydrodynamic device. ఇది ఒక hydrodynamic device. It is used to transmit rotating mechanical power. ఇది మెకానికల్ పవర్ అనేది రొటేట్ చేస్తూ డ్రైవింగ్ షాఫ్ట్ నుంచి డ్రివెన్ షాఫ్ట్ కి టార్క్ అనేది ట్రాన్స్మిషన్ అనేది చేస్తుందని చెప్తున్నాడు. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిటింగ్ పవర్ ఆర్ టార్క్ ఫ్రమ్ వన్ షాఫ్ట్ టు అదర్ షాఫ్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ an oil that is also known as fluid. So it is used for transmitting power or torque. సో ఆ డెవలప్ అయిన పవర్ అనేది డ్రైవింగ్ షాఫ్ట్ నుంచి డ్రివెన్ షాఫ్ట్ కి ఒక ఫ్లూయిడ్ హెల్ప్ తీసుకొని, ఆ ఫ్లూయిడ్ వచ్చేసి ఆయిల్ అనేది చెప్తున్నాడు. సో ఆ ఫ్లూయిడ్ హెల్ప్ తీసుకొని మనం టార్క్ అనేది ట్రాన్స్మిషన్ అనేది చేస్తాము అని చెప్తున్నాడు. ఒక షాఫ్ట్ నుంచి ఇంకొక షాఫ్ట్ కి పవర్ అనేది ట్రాన్స్మిషన్ అనేది బై యూజింగ్ ఈ ఫ్లూయిడ్ ద్వారా జరుగుతుందని చెప్తున్నాడు. వితౌట్ మెకానికల్ కనెక్షన్ బిట్వీన్ ది టూ షాఫ్ట్స్. సో ఈ రెండిటికి మెకానికల్ కనెక్షన్ అనేది ఏముండదు. ఆ టూ షాఫ్ట్స్ కి మధ్యలో మెకానికల్ కనెక్షన్ అనేది ఏమి ఉండదు అని చెప్తున్నాడు. వితౌట్ మెకానికల్ కనెక్షన్ బిట్వీన్ దీస్ టూ షాఫ్ట్స్, ఈ రెండు షాఫ్ట్లకి మధ్యలో మెకానికల్ కనెక్షన్, మెకానికల్ లింకేజెస్ అనేవి ఏమి ఉండవు అని చెప్తున్నాడు. యూ క్యాన్ అబ్జర్వ్ ది డయాగ్రామ్. సో ఇట్ ఈస్ డ్రైవింగ్ మెంబర్. ఇది వచ్చేసి డ్రైవింగ్ మెంబర్, దట్ ఈస్ ఫ్లూయిడ్ ఫ్లైవీల్. ఫ్లైవీల్ అనమాట. ఈ ఫ్లైవీల్ కి ఆ డ్రైవింగ్ మెంబర్ క్రాంక్ షాఫ్ట్ ఏదైతే ఉందో అది డ్రైవింగ్ మెంబర్ అనమాట. నెక్స్ట్ అక్కడ నుంచి ఒక టర్బైన్ అనేది కనెక్ట్ చేస్తాం. ఒక టర్బైన్ అనేది కనెక్ట్ చేస్తాం. ఆ ఫ్లైవీల్ కి ఒక టర్బైన్ అనేది కనెక్ట్ చేస్తాం. సో విత్ రెస్పెక్ట్ టు డ్రివెన్ షాఫ్ట్ ఏదైతే ఉందో, అంటే ఆ క్లచ్ షాఫ్ట్ అనేది ఉంది కదా, సో ఆ డ్రివెన్ షాఫ్ట్ ఏదైతే ఉందో ఆ డ్రివెన్ షాఫ్ట్ కి మనం ఒక డ్రివెన్ టర్బైన్ ని కనెక్ట్ చేస్తాం. ఓకేనా, ఫ్లైవీల్ కి ఒక డ్రైవింగ్ షాఫ్ట్ ఏదైతే ఉందో దానికి ఒక టర్బైన్ కనెక్ట్ చేస్తాము. నెక్స్ట్ అలానే డ్రివెన్ షాఫ్ట్ కి ఒక టర్బైన్ కనెక్ట్ చేస్తాము. సో ఈ రెండిటి మధ్యలో ఎప్పుడైతే మనకి ఈ డ్రైవింగ్ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుందో ఆటోమేటిక్ గా దానికి కనెక్ట్ చేస్తున్న టర్బైన్ కూడా రొటేట్ అవుతుంది. సో ఈ టర్బైన్స్ కి మధ్యలో నేను పంప్ అనేది ప్లేస్ చేసి అక్కడ ఆయిల్ అనేది తీసుకుంటున్నాను, ఫ్లూయిడ్ అనేది తీసుకుంటున్నాను. బై ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫ్లూయిడ్ ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఈ టర్బైన్ అనేది రొటేషన్ అవుతుందో, డ్రైవింగ్ టర్బైన్ అనేది రొటేషన్ అనేది జరుగుతుందో, ఆటోమేటిక్ గా ఆ ఆయిల్ అనేది, ఫ్లూయిడ్ అనేది కూడా రొటేషన్ అనేది జరిగి, సో ఇక్కడ డ్రివెన్ మెంబర్ కి కనెక్ట్ అయిన టర్బైన్ బ్లేడ్ ను కూడా, టర్బైన్ వెయిన్స్ ను కూడా రొటేట్ చేస్తుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ టర్బైన్ బ్లేడ్స్ కి కనెక్ట్ చేసిన ఈ డ్రివెన్ షాఫ్ట్ ఏదైతే ఉందో అది కూడా రొటేషన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. ఓకేనా, సో దట్ ఈస్ ది వర్కింగ్ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఫ్లైవీల్. సో అది ఎలా ఉంటుంది ఏందనేది ఇక్కడ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ టేకింగ్ వన్ ఎలక్ట్రిక్ ఫ్యాన్. సో he's taking one electric fan. So electric fan connected, electric fan without connected. సో ఈ టూ టర్బైన్ వెయిన్స్ అనేవి ఒకదానికి ఒకటి కనెక్షన్ అనేది ఉండదు. ఒకదానికి మధ్యలో ఈ రెండిటికి మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది. ఈ గ్యాప్ మధ్యలో ఫ్లూయిడ్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకేనా, సో యూ కెన్ సీ వన్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రిక్ ఫ్యాన్ కనెక్టెడ్ అండ్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ అన్కనెక్టెడ్ అని ఉంది. సో మనకి ఇక్కడ ఫ్యాన్ అనేది రొటేషన్ అనేది జరుగుతుంది. ఈ ఫ్యాన్ అనేది రొటేషన్ జరుగుతూ ఉన్నప్పుడు దానిని బేస్ చేసుకొని ఇక్కడ ఒక ఫ్లూయిడ్ అనేది మనం ప్లేస్ చేస్తాము. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ ఫ్లూయిడ్ ఈ అన్కనెక్టెడ్ ఫ్యాన్ ఏదైతే ఉందో అది కూడా రొటేషన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. ఓకేనా, సో ఇక్కడ ఈ ఫ్యాన్ అనేది ఈ డైరెక్షన్ లో రొటేషన్ అనేది జరుగుతూ ఉంది. సో ఆటోమేటిక్ గా ఫ్లూయిడ్ ఉంది కాబట్టి ఆ ఫ్లూయిడ్ కూడా అదే డైరెక్షన్ లో రొటేషన్ అవుతూ ఆ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే ఈ డ్రివెన్ షాఫ్ట్ అంటే ఈ అన్కనెక్టెడ్ ఫ్యాన్ ఏదైతే ఉందో దానిని కూడా రొటేట్ చేస్తుంది ఫ్లూయిడ్ అనేది. సో అలా మనకి ఈ ఫ్లూయిడ్ ఫ్లైవీల్ అనేది వర్క్ అవుతుందని చెప్తున్నాడు. ఓకేనా, సో యూ కెన్ దెర్ ఇస్ ఎ బ్లూ ఇండికేషన్. సో ఇది వచ్చేసి మనకి డ్రైవింగ్ మెంబర్.
సో డ్రైవింగ్ మెంబర్ని ఒక దాంతో ఇండికేట్ చేశాడు, డ్రివెన్ మెంబర్ని ఒక దాంతో ఇండికేషన్ అనేది చేశాడు. ఓకేనా. సో డ్రైవింగ్ మెంబర్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో ఆటోమేటిక్గా దాని ఫ్లూయిడ్ అనేది ఏం చేస్తుందంటే డ్రివెన్ మెంబర్ కూడా రొటేట్ చేస్తుంది. ఓకే. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిటింగ్ పవర్ ఆర్ టార్క్ ఫ్రమ్ one shaft to the other shaft with the help of fluid without mechanical connection between these two shafts. So mechanical connection అనేది ఆ రెండు షాఫ్ట్ మధ్యలో ఏం ఉండదు అని చెప్తున్నాడు. When we want to transfer the rotation energy or torque of one shaft to another, we have to connect those two shafts with such a arrangements which can transfer the power with maximum efficiency and as per need. So ఈ అరేంజ్మెంట్ ద్వారా, ఈ హైడ్రాలిక్ కప్లింగ్ ద్వారా మనం మాక్సిమం ఎఫిషియన్సీ అనేది అంటే మాక్సిమం టార్క్ ని మనం ట్రాన్స్మిషన్ అనేది చేయొచ్చు ఒక షాఫ్ట్ నుంచి ఇంకొక షాఫ్ట్ కి అని చెప్తున్నాడు. ఇన్ ద అబోవ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ద కప్లింగ్స్ ఈజ్ యూజ్డ్. సో వీటికి ఏం చేస్తాడంటే కప్లింగ్స్ అనే వాటిని యూజ్ చేస్తాడు అని చెప్తున్నాడు. ద కప్లింగ్ ఈజ్ ఎ డివైస్ విచ్ కనెక్ట్స్ ది డ్రైవింగ్ అండ్ డ్రివెన్ షాఫ్ట్ అండ్ ఆల్సో ట్రాన్స్ఫర్ ది పవర్. సో ఈ కప్లింగ్ అసలు ఎక్కడ యూజ్ చేస్తారు ఏంటంటే ఇట్ కనెక్ట్స్ ది డ్రైవింగ్ అండ్ డ్రివెన్ షాఫ్ట్. సో ఈ కప్లింగ్ అనేది ఆ టర్బైన్ కి డ్రైవింగ్ షాఫ్ట్ ఏదైతే ఉందో ఆ రెండింటిని కనెక్ట్ చేయడానికి ఈ కప్లింగ్ సెటప్ అనేది యూజ్ చేశాడు. అలానే డ్రివెన్ మెంబర్ కి, డ్రివెన్ షాఫ్ట్ కి టర్బైన్ ని కనెక్ట్ చేయడానికి ఈ కప్లింగ్ అనేది యూజ్ చేశాడని చెప్తున్నాడు. ఓకేనా. సో వాట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ ఫ్లూయిడ్ ఫ్లైవీల్. సో ఈ ఫ్లూయిడ్ ఫ్లైవీల్ యొక్క కన్స్ట్రక్షన్ ఏమిటి? It consists of two rotating elements as radial pump impeller and radial flow reaction. The pump impeller is mounted on a driving shaft and the turbine runner is mounted on a driven shaft. So it consists of two rotating elements అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనకి రెండు రొటేటింగ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. వన్ ఈస్ రేడియల్ పంప్ ఇంపెల్లర్ అండ్ ద అనదర్ వన్ ఈస్ రేడియల్ ఫ్లో రియాక్షన్. ఒకటి ఇంపెల్లరు, ఇంకొకటి ఇంపెల్లర్స్, నెక్స్ట్ అలానే పంప్ అనేది చెప్తున్నాడు. సో ఒకటి రేడియల్ పంప్ ఇంపెల్లర్, అలానే రేడియల్ ఫ్లో రియాక్షన్. సో దీస్ ఆర్ ది టూ రొటేటింగ్ ఎలిమెంట్స్ అని చెప్తున్నాడు. ద పంప్ ఇంపెల్లర్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ఏ డ్రైవింగ్ షాఫ్ట్ అండ్ ద టర్బైన్ రన్నర్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ఏ డ్రివెన్ షాఫ్ట్. సో ఇక్కడ పంప్ ఇంపెల్లర్ అనేది డ్రైవింగ్ షాఫ్ట్ కి కనెక్ట్ చేసి ఉంచుతాము. నెక్స్ట్ అలానే టర్బైన్ రన్నర్ అనేది డ్రివెన్ షాఫ్ట్ కి కనెక్ట్ చేసి ఉంచుతాము అని చెప్తున్నాడు. యూ కెన్ సీ ద డయాగ్రామ్. సో ఇక్కడ పంప్ అనేది ఉంది కదా, ఈ పంప్ అనేది ఈ డ్రైవింగ్ షాఫ్ట్. సో కన్వర్టర్ హౌసింగ్ అని ఉంది కదా, సో ఇక్కడ ఇది వచ్చేసి డ్రైవింగ్ షాఫ్ట్ అనమాట. ఓకేనా. సో ఇది డ్రైవింగ్ షాఫ్ట్ కి కనెక్ట్ చేసి ఉంచుతాము. నెక్స్ట్ అలానే టర్బైన్ రన్నర్ వచ్చేసి మనం డ్రివెన్ షాఫ్ట్ కి కనెక్ట్ చేసి ఉంచుతాము అని చెప్తున్నాడు. ఓకేనా. డ్రివెన్ షాఫ్ట్ కి కనెక్ట్ చేసి ఉంచుతాము. Both the impeller and the runner are identical in shape and they are enclosed in a single housing. సో ఇంపెల్లర్ కానీ లేదంటే ఆ రన్నర్ టర్బైన్ రన్నర్ కానీ రెండు ఒకటే షేప్ లో ఉన్నట్టుంటాయి. సో ఇట్ ఈస్ కవర్డ్ విత్ ఏ సింగిల్ హౌసింగ్. ఒక హౌసింగ్ తో మనం క్లోజ్ చేస్తున్నామని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్. సో ఈ హౌసింగ్ లోపల మనం ఏం చేస్తామంటే ఫ్లూయిడ్ తో ఫిల్ చేస్తామని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్. The function of oil is to transmit torque from pump impeller to the turbine runner and also provide lubrication. So function of oil అనేది it is to transmit torque from pump impeller to the turbine runner. సో టార్క్ అనేది మనకి డ్రైవింగ్ షాఫ్ట్ నుంచి, మామూలుగా మనకు తెలిసింది డ్రైవింగ్ షాఫ్ట్ నుంచి డ్రివెన్ షాఫ్ట్ కి ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే టార్క్ అనేది ఫస్ట్ సేమ్ డ్రైవింగ్ షాఫ్ట్ పంపు ఏదైతే ఉందో ఆ డ్రైవింగ్ షాఫ్ట్ పంపు నుంచి డ్రివెన్ షాఫ్ట్ టర్బైన్ ఉంది కదా, సో ఆ డ్రివెన్ షాఫ్ట్ టర్బైన్ కి టార్క్ అనేది ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. ఓకే. and it also provides the lubrication. సో ఇక్కడ మనం ఆయిల్ ని ప్లేస్ చేయడం వల్ల, ఫ్లూయిడ్ ని ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ టర్బైన్ కి పంప్స్ కి మధ్యలో లూబ్రికేషన్ గా కూడా యూజ్ అవుతుంది అని చెప్తున్నాడు. అండ్ స్టెబిలిటీగా కూడా యూజ్ అవుతుంది అక్కడ ఫ్లూయిడ్ ని ప్లేస్ చేయడం వల్ల. there is no direct contact between the driving shaft and the driven parts. ఇక్కడ డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఏమి ఉండదు డ్రైవింగ్ షాఫ్ట్ నుంచి డ్రివెన్ షాఫ్ట్ కి
వితౌట్ ఎనీ కాంటాక్ట్ బిట్వీన్ దోస్ టూ షాఫ్ట్స్. ఆ టూ షాఫ్ట్స్ కి మధ్యలో డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఏమీ ఉండదు. సో కాంటాక్ట్ అనేది త్రూ ఫ్లూయిడ్ ద్వారా టార్క్ అనేది ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. ఓకేనా. సో ఇట్ ఈస్ ది డయాగ్రమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఫ్లైవీల్. ఇది ఫ్లూయిడ్ ఫ్లైవీల్ యొక్క డయాగ్రమ్ అమ్మా. సో ఈ పంప్ ఏదైతే ఉందో ఈ పంప్ అనేది డ్రైవింగ్ మెంబర్ కి కనెక్ట్ చేసి ఉంచుతాము. ఇది డ్రైవింగ్ మెంబర్. ఓకేనా. ఈ డ్రైవింగ్ మెంబర్ కి పంప్ అనేది కనెక్ట్ చేసి ఈ పంప్ అనేది మనం డ్రైవింగ్ మెంబర్ కి కనెక్ట్ చేసి ఉంచుతాము. అలానే డ్రివెన్ మెంబర్ టర్బైన్ అనేది ఈ డ్రివెన్ మెంబర్ కి కనెక్ట్ చేసి ఉంచుతాం. టర్బైన్. సో ఈ టర్బైన్ అనేది డ్రివెన్ మెంబర్ కి కనెక్ట్ చేసి ఉంచుతాము. అలానే ఈ పంప్ కి వెయిన్స్ అనేవి ఉంటాయి. అలానే టర్బైన్ కి కూడా వెయిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ రెండింటి మధ్యలో ఏముంటుందంటే ఫ్లూయిడ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫ్లూయిడ్ డైరెక్షన్స్ అనేవి ఇచ్చాడు చూడండి. ఫ్లూయిడ్ డైరెక్షన్. ఈ ఫ్లూయిడ్ అనేది ఇలా సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది, రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఒక క్రాంక్ షాఫ్ట్ అనేది కనెక్ట్ చేసి ఉంటుంది. ఈ క్రాంక్ షాఫ్ట్ సో త్రూ క్లచ్ షాఫ్ట్ అంటే ఆ డ్రివెన్ షాఫ్ట్ అనేది ఏదైతే ఉందో ఆ డ్రివెన్ షాఫ్ట్ అనేది కనెక్ట్ చేసి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ అలానే సేమ్ కింద సేమ్ సెటప్ అనేది కూడా ఉంటుంది. సేమ్ వెయిన్స్ ఉంటాయి, పంప్ ఉంటుంది, టర్బైన్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ది ఓవరాల్ పార్ట్స్ ఇన్ ది fluid flywheel. So ఇవి overall parts of the fluid flywheel. So what is the operation of this fluid flywheel? When the driving shaft with pump impeller is rotated, the oil start moving from the inner radius to the outer radius of the pump impeller by centrifugal action. సో ఎప్పుడైతే మనం డ్రైవింగ్ షాఫ్ట్ విత్ పంప్ ఇంపెల్లర్ అనేది రొటేషన్ అనేది జరుగుతుందో ఆటోమేటిక్ గా అది రొటేట్ అవ్వగానే మన ఫ్లూయిడ్ ఏదైతే తీసుకున్నామో ఆ ఫ్లూయిడ్ కూడా రొటేషన్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఇట్ స్టార్ట్స్ మూవింగ్ ఫ్రమ్ ఇన్నర్ రేడియస్ టు అవుటర్ రేడియస్. ఇన్నర్ రేడియస్ నుంచి అవుటర్ రేడియస్ వరకు రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దానిని సెంట్రిఫ్యూగల్ యాక్షన్ అని అంటారు అని చెప్తున్నాడు. డ్యూ టు దిస్ సెంట్రిఫ్యూగల్ యాక్షన్ అండ్ స్పీడ్ ఆఫ్ ది పంప్ ఇంపెల్లర్, ద ప్రెషర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆయిల్ at the outer radius increases. This oil then enters the turbine runner at the outer radius of the runner and flows inwards to the inner radius of the runner. The oil while flowing through the turbine runner exerts a force on the runner block. సో ఏం చెప్తున్నాడంటే సో ఈ సెంట్రిఫ్యూగల్ యాక్షన్ వల్ల ఇన్నర్ రేడియస్ నుంచి అవుటర్ రేడియస్ వరకు ఈ ఫ్లూయిడ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఫ్లూయిడ్ అనేది పాస్ అయ్యి ఇన్నర్ రేడియస్ నుంచి అవుటర్ రేడియస్ వరకు వెళ్ళినప్పుడు ఆయిల్ అనేది దాని కైనెటిక్ ఎనర్జీ అనేది అలానే ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా ఇంక్రీజింగ్ ఆఫ్ ప్రెషర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ వల్ల సో ఆటోమేటిక్ గా టర్బైన్ రన్నర్ ఏదైతే ఉందో దాన్ని రొటేషన్ అనేది చేస్తుంది అని చెప్తున్నాడు. సో ఎట్ ద అవుటర్ రేడియస్ వరకు మనకి టర్బైన్ రన్నర్ అనేది ప్లేస్ చేసి ఉంచాము. సో ఫ్లూయిడ్ అనేది ఇన్నర్ రేడియస్ నుంచి అవుటర్ రేడియస్ వరకు ట్రాన్స్మిషన్ అవుతుంది. విత్ హై స్పీడ్ తో ట్రాన్స్మిషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతున్నప్పుడు ఆ ఫ్లూయిడ్ ఫ్లైవీల్ అనేది ఆ పాస్ అయిన ఆయిల్ అనేది ఆ డ్రివెన్ షాఫ్ట్ ఏదైతే ఉందో డ్రివెన్ షాఫ్ట్ కనెక్ట్ చేసిన టర్బైన్ ఏదైతే ఉందో ఆ టర్బైన్ వెయిన్స్ మీదకి వెళ్ళి దాన్ని రొటేషన్ అనేది చేస్తుంది. దీని వల్ల మనకి హై పవర్ హై టార్క్ అనేది డెవలప్ అవుతుంది ఈ ఆపరేషన్ వల్ల అని చెప్తున్నాడు. ఓకేనా. The magnitude of the torque increases with increase in the speed of the driving shaft. సో మనకి డ్రైవింగ్ షాఫ్ట్ యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, టార్క్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది స్పీడ్ ఆఫ్ ది డ్రైవింగ్ షాఫ్ట్. సో మనకి హై అమౌంట్ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ద స్పీడ్ ఆఫ్ ది డ్రైవింగ్ షాఫ్ట్ ఈస్ ఇంక్రీజ్డ్. సో మన స్పీడ్ ఆఫ్ ది డ్రైవింగ్ షాఫ్ట్ ని ఇంక్రీజ్ చేసామనుకోండి ఆటోమేటిక్ గా టార్క్ కూడా ఎక్కువ అమౌంట్ లో డెవలప్ అనేది అవుతుంది. అలానే డ్రైవింగ్ షాఫ్ట్ యొక్క స్పీడ్ ని తగ్గించామనుకోండి తక్కువ అమౌంట్ ఆఫ్ టార్క్ అనేది డెవలప్ అవుతుంది. ద ఆయిల్ ఫ్రమ్ ద రన్నర్ దెన్ ఫ్లోస్ బ్యాక్ ఇన్ టు ద పంప్ ఇంపెల్లర్. సో ఇదేమవుతుందంటే ద ఆయిల్ అనేది పంప్ ఇంపెల్లర్ నుంచి అలానే ద ఆయిల్ అనేది ఆ రన్నర్ నుంచి ఫ్లోస్ బ్యాక్ ఇన్ టు ది పంప్ ఇంపెల్లర్. ఆ టర్బైన్ రన్నర్ నుంచి పంప్ ఇంపెల్లర్ లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఇలా సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుందని చెప్తున్నాడు. హెన్స్ హ్యావింగ్ ఏ కంటిన్యూస్ సర్క్యులేషన్. ఈ ఆయిల్ అనేది ఇలా
టర్బైన్ రన్నర్ నుంచి పంపు ఇంపెల్లర్ లోకి, పంపు ఇంపెల్లర్ నుంచి మళ్ళీ టర్బైన్ రన్నర్ లోకి, టర్బైన్ రన్నర్ నుంచి ఇంపెల్లర్ లోకి, ఇలా సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. కంటిన్యూస్ సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుందని చెప్తున్నాడు. ఇన్ ది యాక్చువల్ ప్రాక్టీస్ ద స్పీడ్ ఆఫ్ ది డ్రివెన్ షాఫ్ట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ది డ్రైవింగ్ షాఫ్ట్ బై 2% to 4% డ్యూ టు ఫ్రిక్షన్ అండ్ టర్బులెన్స్ లాస్ ఇన్ ది ఇంపెల్లర్ అండ్ రన్నర్ ప్యాసేజ్ which is known as slip. Efficiency is 98%. Okay, so ఇక్కడ ఇంపెల్లర్ ఏదైతే పంప్ ఇంపెల్లర్ ఏదైతే ఉందో వెన్స్ హ్యావింగ్ ఏ కంటిన్యూస్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. సో ద స్పీడ్ ఆఫ్ ది డ్రివెన్ షాఫ్ట్ యొక్క స్పీడ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్వేస్ లెస్ దెన్ ది డ్రైవింగ్ షాఫ్ట్ అని చెప్తున్నాడు. సో డ్రివెన్ షాఫ్ట్ అనేది లెస్ దెన్ ది డ్రైవింగ్ షాఫ్ట్ ఒక 2% to 4% డ్యూ టు ఫ్రిక్షన్ ఆర్ టర్బులెన్స్ లాసెస్ వల్ల ఆ టార్క్ అనేది 2 to 4% అనేది డెవలప్ కాదు అని చెప్తున్నాడు. సో దానినే స్లిప్ అని చెప్తున్నాడు. సో ఎఫిషియన్సీ వచ్చేసరికి దీని నుంచి 98% ఎఫిషియన్సీ అనేది మనం గెటిన్ అవ్వచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా. సో ద ఫ్లూయిడ్ ఫ్లైవీల్ ఎఫిషియన్సీ ఈస్ 98%. సో ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి ఏ టార్క్ కన్వర్టర్ కంప్రైజెస్ పంప్ ఇంపెల్లర్ కపుల్ టు ది డ్రైవింగ్ షాఫ్ట్. సో పంప్ ఇంపెల్లర్ కపుల్ టు ది డ్రైవింగ్ షాఫ్ట్. పంప్ ఇంపెల్లర్ ఏదైతే ఉందో ఆ పంపు ఇంపెల్లర్ ని డ్రైవింగ్ షాఫ్ట్ కి త్రూ కప్లింగ్ ద్వారా కనెక్ట్ చేస్తామని చెప్తున్నాడు. అలానే టర్బైన్ రన్నర్ ని డ్రివెన్ షాఫ్ట్ కి కప్లింగ్ ద్వారా కనెక్ట్ చేస్తామని చెప్తున్నాడు. సో ఇక్కడ ఇన్పుట్ ఒకటి ఉంది, అవుట్పుట్ ఒకటి ఉంది. ఓకేనా. ఆ ఇన్పుట్ ని డ్రైవింగ్ షాఫ్ట్ ని ఒక పంపు ద్వారా కప్లింగ్ ద్వారా అరేంజ్ చేస్తామని చెప్తున్నాడు. అవుట్పుట్ మీన్స్ క్లచ్ షాఫ్ట్ అనమాట, అంటే డ్రివెన్ షాఫ్ట్ అనమాట. సో ఆ డ్రివెన్ షాఫ్ట్ ఏదైతే ఉందో దానిని ఆ టర్బైన్ కి కనెక్ట్ చేసి ఉంచుతాము త్రూ కప్లింగ్ ద్వారా అని చెప్తున్నాడు. రియాక్షన్ మెంబర్ ఆర్ ఫిక్స్డ్ గైడ్ వే అరేంజ్డ్ బిట్వీన్ ది పంప్ ఇంపెల్లర్ అండ్ ది టర్బైన్ రన్నర్. సో ఈ రియాక్షన్ అనేది అంటే ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో, ఆయిల్ ఏదైతే ఉందో, యూ కెన్ అబ్జర్వ్ ది డయాగ్రామ్. ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఇది టర్బైన్ కి పంప్ కి మధ్యలో ప్లేస్ చేస్తాము. సో ఎప్పుడైతే మనకి డ్రైవింగ్ షాఫ్ట్ రొటేట్ అవుతుందో విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ ఫ్లూయిడ్, ఈ ఫ్లూయిడ్ హెల్ప్ తీసుకొని ఆ టర్బైన్ ని రొటేట్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఓకేనా. సో ఆ డ్రైవింగ్ షాఫ్ట్ కి పంప్ కనెక్ట్ చేస్తాం. పంప్ అనేది రొటేషన్ అనేది జరగగానే ఆటోమేటిక్ గా ఫ్లూయిడ్ ని పంప్ చేసి టర్బైన్ ని కూడా రొటేట్ అయ్యే విధంగా చూస్తుంది. సో దాని వల్ల మనకి అవుట్పుట్ అనేది డెవలప్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకేనా. So you can see I will show one video of this fluid flywheel operation. So it is the fluid flywheel operation. సో ఇది టర్బో కప్లింగ్ అమ్మ. ఈ టర్బో కప్లింగ్ కి అంటే ఆ మోటార్ షాఫ్ట్ అంటే ఆ డ్రైవింగ్ షాఫ్ట్ ఏదైతే ఉందో ఆ డ్రైవింగ్ షాఫ్ట్ కి, సో ఈ మోటార్ నుంచి వచ్చిన షాఫ్ట్ డ్రైవింగ్ షాఫ్ట్ అనమాట. ఈ డ్రైవింగ్ షాఫ్ట్ కి ఒక కప్లింగ్ అంటే ఐఎమ్ యూజింగ్ టర్బో కప్లింగ్, ఒక కప్లింగ్ అనేది యూజ్ చేసి ఈ పంప్ అనేది కనెక్ట్ చేస్తున్నాను. ఓకేనా. ఈ డ్రైవింగ్ షాఫ్ట్ కి పంప్ అనేది కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అదర్ సైడ్ లో వచ్చేసరికి సేమ్ టర్బో కప్లింగ్ అనేది యూజ్ చేసి టర్బైన్ ని కనెక్ట్ చేస్తున్నాను అని చెప్తున్నాడు. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ డ్రైవింగ్ షాఫ్ట్ అనేది రొటేషన్ అనేది జరుగుతుంది. సో ఈ డ్రైవింగ్ షాఫ్ట్ కి టర్బో కప్లింగ్ ద్వారా పంప్ ని అరేంజ్ చేశాను. సో డ్రైవింగ్ షాఫ్ట్ కి పంప్ ని అరేంజ్ చేశాను. ఈ రెండింటి మధ్యలో ఏం చేశానంటే ఫ్లూయిడ్ అనేది ప్లేస్ చేశాను అనమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ ఫ్లూయిడ్ ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకి డ్రైవింగ్ షాఫ్ట్ రొటేట్ అవుతుందో ఆటోమేటిక్ గా పంప్ అనేది రొటేషన్ అవటం జరుగుతుంది. సో దానికి ఈ రెండింటి మధ్యలో ఫ్లూయిడ్ అనేది పాస్ చేయడం వల్ల ఫ్లూయిడ్ కూడా ఏమవుతుందంటే సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. ఆటోమేటిక్ గా ఫ్లూయిడ్ సర్క్యులేషన్ వల్ల ఏమవుతుందయా అంటే
సో మనకి ఈ టర్బైన్ ఇంపెల్లర్ ఏదైతే ఉందో ఆ టర్బైన్ ఇంపెల్లర్ కూడా రొటేషన్ అవుతుంది, దానికి కనెక్ట్ చేసి ఉన్న డ్రివెన్ షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది అని చూపిస్తున్నాడు. ఓకేనా. సో దీనివల్ల మనకి ఎఫిషియన్సీ అనేది ఎక్కువ వస్తుంది అని చెప్తున్నాడు. ఓకేనా. సో సర్క్యులేషన్ అనేది ఇలా అవుతుందని చూపిస్తున్నాడు అమ్మా. ఆయిల్ అనేది ఇలా ఫ్లో అవుతుంది, సర్క్యులేట్ అవుతుంది, దానివల్ల డ్రివెన్ షాఫ్ట్ రొటేషన్ అనేది జరుగుతుందని చూపిస్తున్నాడు. సో మనకి లోపల టర్బైన్ ఫ్లూయిడ్ ఫ్లైవీల్ అనేది ఇలా ఉంటుంది సెటప్. సో దాని లోపల ఫ్లూయిడ్ అనేది ఎలా తీసుకుంటాం, ఎలా ఫ్లో చేస్తాం అన్నది చూపిస్తున్నాడు. ఓకేనా. ఆ ఫ్లూయిడ్ ని ఫిల్ చేశాడు, ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేశాడు. సో సర్క్యులేషన్ అనేది ఎలా అవుతుంది అంటే ఆ ఇన్పుట్ షాఫ్ట్ నుంచి అవుట్పుట్ షాఫ్ట్ కి ఎలా వెళ్తుంది, సో ఫ్లూయిడ్ అనేది సర్క్యులేషన్ అనేది ఎలా జరుగుతుంది ఓకేనా అన్నది చూపిస్తున్నాడు. సో యూ కెన్ సీ ది డయాగ్రామ్. ఇక్కడ మోటారు, సో ఫ్లూయిడ్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంది, అక్కడ నుంచి ఒక డ్రైన్ వాల్వ్ ద్వారా ఫ్లూయిడ్ అనేది వేరే చోట కలెక్ట్ అవుతుంది, మళ్ళీ అక్కడ నుంచి మనం ఆ ఇన్నర్ వాల్వ్ ద్వారా అంటే ఇన్లెట్ వాల్వ్ ద్వారా మళ్ళీ ఆయిల్ ని ప్లేస్ చేస్తాం. సో ఆయిల్ అనేది అక్కడికక్కడ సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఆయిల్ సర్క్యులేషన్ చూడండి, అక్కడ నుంచి ఆయిల్ సర్క్యులేషన్ అనేది అయ్యి సేమ్ అలా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది అని చూపిస్తున్నాడు. ఓకేనా. సో దట్ ఈస్ ది ఫ్లూయిడ్ ఫ్లైవీల్ కప్లింగ్ ఆపరేషన్. Okay. So what are the advantages of this fluid flywheel operation? Makes it easy the gently accelerate the driven machines and limits torque, provides load sharing, dampen torque vibrations during startup, will reduce current draw on your electric motor by 33%. Make it easy and accelerate the driven machines. It is very easy to transmit the power అని చెప్తున్నాడు. పవర్ అనేది ఈజీగా ట్రాన్స్మిట్ చేయొచ్చు. అలానే ఇట్ లిమిట్స్ ది టార్క్ ఆర్ ప్రొవైడ్స్ లోడ్ షేరింగ్, లోడ్ ని షేర్ చేసుకుంటుంది, డాంపింగ్ టార్క్ వైబ్రేషన్స్ ని తగ్గిస్తుంది అని చెప్తున్నాడు. వైబ్రేషన్స్ కానీ ఏమన్నా ఫ్రిక్షన్స్ అనేవి ఎక్కువ డెవలప్ అయితే వాటిని తగ్గిస్తుంది ఈ ఆపరేషన్ వల్ల అని చెప్తున్నాడు. డ్యూరింగ్ స్టార్ట్అప్ విల్ రెడ్యూస్ ది కరెంట్ డ్రా. సో ఇక్కడ కరెంట్ డ్రాని రెడ్యూస్ చేయొచ్చు ఆన్ యువర్ ఎలక్ట్రిక్ మోటార్ బై 33%. ఓన్లీ అంత అమౌంట్ ఆఫ్ వర్కే కరెంట్ అనేది తీసుకొని వర్క్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ఈ ఆపరేషన్ వల్ల రెడ్యూస్ కరెంట్ అని చెప్తున్నాడు, కరెంట్ ని రెడ్యూస్ చేయొచ్చు. అండర్ స్టాల్ కండిషన్స్ ఆల్ ఆఫ్ ది ఇంజన్స్ పవర్ వుడ్ బి డిసిపేటెడ్ ఇన్ ది ఫ్లూయిడ్ కప్లింగ్ యాజ్ హీట్ లీడింగ్ టు డ్యామేజ్. సో ఈ ఫ్లూయిడ్ అనేది హీట్ అనేది డెవలప్ అవుతుంది ఇలా రొటేషన్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు, దానివల్ల ఆ ఫ్లూయిడ్ కప్లింగ్స్ ఏదైతే ఉన్నాయో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాడు హీట్ అనేది డెవలప్ అవ్వటం వల్ల. ఫ్లూయిడ్ కప్లింగ్ కెన్ నాట్ డెవలప్ అవుట్పుట్ టార్క్ వెన్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యాంగులర్ వెలాసిటీస్ ఆర్ ఐడెంటికల్. ఫ్లూయిడ్ కప్లింగ్ కెన్ నాట్ డెవలప్ అవుట్పుట్ టార్క్. సో ఫ్లూయిడ్ కప్లింగ్ అనేది అవుట్పుట్ టార్క్ ని డెవలప్ చేయలేదు. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యాంగులర్ వెలాసిటీస్ వచ్చేసరికి ఐడెంటికల్ గా ఉంటాయి అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ వన్ డిసడ్వాంటేజ్ ఇన్ ది ఫ్లూయిడ్ ఫ్లైవీల్ కప్లింగ్. వాట్ ఆర్ ది అప్లికేషన్స్? సో ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ లో వచ్చేసరికి దీస్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ జనరల్లీ వర్క్స్ ఇన్ పవర్ ప్లాంట్స్, రిఫైనరీస్, కోల్ మైన్స్, అలానే పేపర్ అండ్ పల్ప్ మేకింగ్ వాటిల్లో ఇలాంటి ఇండస్ట్రియల్ టైప్స్ వాటిలో ఫ్లూయిడ్ ఫ్లైవీల్ కప్లింగ్ అనే సెటప్ ని యూస్ చేస్తామని చెప్తున్నాడు. ఓకేనా. సో అక్కడ అంటే దిస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ ఇట్ మీన్స్ పవర్ ప్లాంట్స్ లో కానీ, అంటే టార్క్ అనేది ఒక చోటు నుంచి ఒక చోటుకి పవర్ అనేది ట్రాన్స్మిషన్ చేయాలి అంటే మనం యూస్ చేసే టర్బైన్స్ ఉంటాయి కదా, సో వాటిల్లో ఏం చేస్తారంటే ఈ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లైవీల్ ఆపరేషన్స్ ని యూస్ చేస్తామని చెప్తున్నాడు. అలానే రిఫైనరీస్, ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు, లేదంటే కోల్ మైన్స్ కావచ్చు, పేపర్ అండ్ పల్ప్ మేకింగ్ వాటిల్లో ఈ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లైవీల్ ఆపరేషన్స్ ని యూస్ చేస్తామని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే పవర్ ప్లాంట్స్ వచ్చేసరికి ఇన్ పవర్ ప్లాంట్ దేర్ ఈస్ వేరియస్ ఎక్విప్మెంట్ విచ్ రిక్వైర్స్ ఫ్లూయిడ్ కప్లింగ్. సమ్ ఆఫ్ ఆర్ యాజ్ ఫాలోస్: ఫ్యాన్స్, పంప్స్, మైన్స్. పవర్ ప్లాంట్స్ లో కూడా ఫ్యాన్స్ యూస్ చేసి కానీ, లేదంటే పంప్స్ యూస్ చేసి, మైన్స్ యూస్ చేసి ఈ టైప్ ఆఫ్ కప్లింగ్ ఆపరేషన్స్ ని యూస్ చేస్తామని చెప్తున్నాడు. సో మీకు ఇందాక ఆల్రెడీ ఫస్ట్ వీడియో ఒకటి చూపించినప్పుడు స్టార్టింగ్ లో మైన్స్ లో యూస్ చేశాడు అనమాట. మైన్స్ లో
ఈ ఫ్లూయిడ్ కప్లింగ్ ఆపరేషన్ యూస్ చేశాడు. నెక్స్ట్ అలానే ఫ్యాన్స్ యూస్ చేసి ఫ్లూయిడ్ కప్లింగ్, పంప్ యూస్ చేసి కూడా ఫ్లూయిడ్ కప్లింగ్ అనేది చూపించాడు అక్కడ. అలానే ఆటోమోటివ్, ద ఫ్లూయిడ్ కప్లింగ్ కెన్ వర్క్ యాజ్ ఏ క్లచ్ ఇన్ యాన్ ఆటోమొబైల్. సో ఇక్కడ ఫ్లూయిడ్ కప్లింగ్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే క్లచ్ ప్లేస్ లో వర్క్ అవుతుంది అనమాట. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ క్లచ్ ఇన్ ఆటోమోటివ్స్. సో క్లచ్ గానే వర్క్ అవుతుంది అనమాట ఆటోమొబైల్ వెహికల్స్ లో. ఫ్లూయిడ్ కప్లింగ్ ఆల్సో యూజ్డ్ ఇన్ హెవీ వెహికల్ లైక్ ట్రక్స్ యాజ్ ఏ రిటార్డర్ యూనిట్. ఈ ఫ్లూయిడ్ కప్లింగ్ ఆపరేషన్ ని హెవీ వెహికల్స్ లో యూజ్ చేస్తారు టార్క్ ని ట్రాన్స్మిట్ చేయడానికి అని చెప్తున్నాడు. ఓకేనా. సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ది ఫ్లూయిడ్ కప్లింగ్ ఆపరేషన్. సో it is the transmission system in the operation of clutches, in different types of clutches and fluid flywheel operation. So in next topic, in the second unit, gearboxes in automobiles. So there is a different types of gearboxes used in the automobile vehicles. First we can see what is the purpose of gearbox in automobile. So అసలు గేర్ బాక్స్ అంటే ఏంది, ఆటోమొబైల్లో గేర్ బాక్సెస్ ఎందుకు యూజ్ చేయాలి, వాట్ ఈస్ ద పర్పస్ అనేది చూద్దాము. ఇట్ ప్రొవైడ్స్ స్పీడ్ అండ్ టార్క్ కన్వర్షన్ బికాస్ ఆఫ్ ది లిమిటేషన్స్ ఆఫ్ ది ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ నుంచి డెవలప్ అయ్యే పవర్ని ట్రాన్స్మిషన్ అనేది చేయడానికి, అంటే ఒక షాఫ్ట్ నుంచి ఇంకొక చోటుకి ట్రాన్స్మిషన్ అనేది చేయడానికి, ఆ స్పీడ్ని ట్రాన్స్మిషన్ అనేది చేయడానికి, ఆ స్పీడ్ని వేరీ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్ ఈ గేర్ బాక్స్ అనమాట. ఆల్సో ఫెసిలిటేట్స్ చేంజ్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ అవుట్పుట్ షాఫ్ట్ ఫర్ రివర్సింగ్. ఇట్ ఆల్సో ఫెసిలిటేట్ చేంజ్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ అవుట్పుట్ షాఫ్ట్. అవుట్పుట్ షాఫ్ట్ యొక్క డైరెక్షన్ ని మార్చేది కూడా ఈ గేర్ బాక్స్ అని చెప్తున్నాడు. అలానే ఆటోమోటివ్ గేర్ బాక్సెస్ ఆర్ యూజ్డ్ టు రెడ్యూస్ లోడ్ ఆన్ ది ఇంజన్ బై మ్యానిపులేటింగ్ టార్క్ అండ్ స్పీడ్. సో ఆటోమోటివ్ గేర్ బాక్సెస్ ఆర్ యూజ్డ్ టు రెడ్యూస్ ది లోడ్ ఆన్ ది ఇంజన్. ఇంజన్ మీద వేరే లోడ్ని, ఇంజన్ మీద పడే లోడ్ని తగ్గించడానికి ఈ గేర్ బాక్సెస్ అనేవి యూజ్ చేస్తామని చెప్తున్నాడు. ఇట్ ఈస్ మ్యానిపులేటింగ్ ది టార్క్ అండ్ స్పీడ్. సో టార్క్ని డిఫరెంట్ వేస్లో ట్రాన్స్మిషన్ చేయడానికి, స్పీడ్ని వేరీ చేయడానికి, అంటే డిఫరెంట్ స్పీడ్స్ అనేవి మెయింటైన్ చేయడానికి గేర్ బాక్సెస్ అనేవి యూజ్ చేస్తామని చెప్తున్నాడు. దే హ్యావ్ ద ఆప్షన్ టు సెలెక్ట్ వన్ ఆఫ్ సెవెరల్ డిఫరెంట్ గేర్ రేషియోస్. సో ఇక్కడ డిఫరెంట్ గేర్ రేషియోస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్ అని డిఫరెంట్ గేర్ రేషియోస్ అనేవి ఉంటాయి. అది మన ఆప్షన్ అనమాట. సో మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయాలంటే గేర్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాము, స్పీడ్ని రెడ్యూస్ చేసుకోవాలంటే గేర్ అనేది తగ్గించుకుంటూ వస్తాం అనమాట. ఓకే. వన్స్ ద ఇంజన్ హ్యాస్ రీచ్డ్ ఏ నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ పర్ యూనిట్, so once the engine has reached a number of revolutions, once it reached a number of revolutions per minute, it is advisable to increase the gear to reduce the engine RPM to reduce wear on the engine. It allows the more control and greater speeds, better acceleration and better fuel economy. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ గేర్ బాక్సెస్ వల్ల ఇట్ రెడ్యూసెస్ వేర్ ఆన్ ది ఇంజన్. ఇంజన్ లో వేర్ రెసిస్టెన్స్ అనేది తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలానే ఇట్ ఎలో ది మోర్ కంట్రోలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ వెహికల్ మీద. అలానే గ్రేటర్ స్పీడ్స్ అనేవి మెయింటైన్ చేయొచ్చు, బెటర్ యాక్సిలరేషన్ మెయింటైన్ చేయొచ్చు, బెటర్ ఫ్యూయల్ ఎకానమీ, ఆ ఫ్యూయల్ ని కూడా తక్కువ కన్జంప్షన్ చేసుకొని ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యే విధంగా ఈ గేర్ బాక్సెస్ అనేవి మనకి యూజ్ అవుతాయి అనమాట. సో వీ కెన్ కంపేర్ టు అదర్ ఆటోమొబైల్ వెహికల్స్ వితౌట్ గేర్ బాక్స్ యూజ్డ్ ఇన్ అదర్ ఆటోమొబైల్ వెహికల్స్ కంపేర్ టు విత్ గేర్ బాక్స్ ఆటోమొబైల్ వెహికల్స్. సో ద మైలేజ్ ఈజ్ డిఫరెంట్. ఓకేనా. సో మైలేజ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, ఎందుకంటే తక్కువ ఈ గేర్ బాక్సెస్ యూజ్ చేయడం వల్ల తక్కువ ఫ్యూయల్ అనేది కన్సంప్షన్ చేసుకొని ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవడానికి యూజ్ అవుతుంది అనమాట. మోస్ట్ గేర్ బాక్సెస్ ఆర్ యూజ్డ్ టు ఇంక్రీజ్ టార్క్ అండ్ రెడ్యూస్ ద స్పీడ్ ఆఫ్ ఏ అవుట్పుట్ షాఫ్ట్. మోస్ట్ ఆఫ్ ది గేర్ బాక్సెస్ ఆర్ యూజ్డ్, ఎక్కువ గేర్ బాక్సెస్ ని టార్క్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, అంటే ఎక్కువ పవర్ ని డెవలప్ చేయడానికి, అలానే స్పీడ్ ని రెడ్యూస్ చేసుకోవడానికి యూజ్ చేస్తామని చెప్తున్నాడు. దిస్ ప్రొడ్యూసెస్ ఏ మెకానికల్ అడ్వాంటేజెస్. సో ఇట్ ప్రొడ్యూస్ ఏ మెకానికల్, దీనివల్ల ఒక మెకానికల్ అడ్వాంటేజ్ అని చెప్తున్నాడు. ఆటోమోటివ్ గేర్ బాక్స్ ఆల్సో హ్యావ్ ది ప్రొవిజన్ టు డూ ఆపోజిట్. It provides an increase in output shaft speed with a reduction of torque.
ఆటోమోటివ్ గేర్ బాక్స్ అనేది ఇట్ ఆల్సో ప్రొవిజన్ ఆఫ్ ఆపోజిట్ ప్రొవైడ్ ఇంక్రీజ్ ఆఫ్ అవుట్పుట్ షాఫ్ట్ అని చెప్తున్నాడు. అవుట్పుట్ షాఫ్ట్ యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేయొచ్చు అండ్ రిడక్షన్ ఆఫ్ టార్క్, తక్కువ టార్క్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అలానే వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ గేర్ బాక్స్? ఇన్ ప్రాక్టీస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ గేర్ బాక్స్ ఈస్ టు యాక్ట్ యాజ్ ఎ రిడక్షన్ గేర్. రిడక్షన్ గేర్ అంటే గేర్స్ని తగ్గించి ఇంక్రీజ్ చేస్తూ ఉండొచ్చు, అంటే స్పీడ్ని వేరీ చేసుకోవచ్చు, పవర్ కన్సంప్షన్ టార్క్ని తగ్గిస్తూ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ప్రాసెస్ చేయడానికి గేర్ బాక్స్ అనేది యూజ్ అవుతుందని చెప్తున్నాడు. దిస్ నాట్ ఓన్లీ డిక్రీజెస్ వేర్ ఆన్ ది మోటార్ బట్ ఆల్సో ఎలోస్ గ్రేటర్ యాక్సిలేషన్. ఇది ఓన్లీ వేర్ రెసిస్టెన్స్, మోటార్ యొక్క వేర్ రెసిస్టెన్స్ తగ్గించడానికి మాత్రమే కాదు, గ్రేటర్ యాక్సిలరేషన్ ఇవ్వడానికి కూడా ఈ గేర్ బాక్స్ అనేది యూజ్ అవుతుందని చెప్తున్నాడు. ఇన్ అదర్ వర్డ్స్, ఇఫ్ వెన్ మోటార్ ఈస్ టర్నింగ్ 2500 RPM, the output revolutions, the shaft is running 500, the gearbox is reducing the number of revolutions for input to output. ఇలా స్పీడ్ ని వేరీ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే టార్క్ కన్వర్ట్స్ హైడ్రాలిక్స్, ఎలక్ట్రికల్ పవర్ అండ్ హైబ్రిడ్ కాన్ఫిగరేషన్ మే ఆల్సో బి యూజ్డ్ సేమ్ పర్పస్ అని చెప్తున్నాడు. సో దీస్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ గేర్ బాక్స్. బేసిక్ ప్రిన్సిపల్ వచ్చేసరికి ద మోస్ట్ బేసిక్ టైప్ ఆఫ్ గేర్ ఈజ్ ఏ స్పర్ గేర్ అండ్ ఇట్ హ్యాస్ ఏ straight cut teeth where the teeth are cut parallel to the axis of the gear. సో మోస్ట్ గా ఎక్కువగా మనం యూస్ చేసే ఈ స్పర్ గేర్స్ అని చెప్తున్నాడు. అవి రెండు ప్యారలల్ గా ఉంటాయి, ఆ రెండు టీత్స్ అనేవి ప్యారలల్ గా ఉంటాయి అని చెప్తున్నాడు. అలానే వైడర్ గేర్స్ అండ్ దోస్ దట్ ఆర్ కట్ ఫర్ స్మూతర్ అండ్ ద టీత్ అట్ అన్ యాంగిల్, దీస్ ఆర్ కాల్డ్ హెలికల్ గేర్స్. ఎక్కువగా వీటిని యూస్ చేస్తాము, వీటిని యూస్ చేసి పవర్ అనేది వేరీ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా? సో ఇట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్. సో గేర్ రేషియోస్ ఇచ్చాడు, ఫస్ట్ గేర్ రేషియో, సెకండ్ గేర్ రేషియో, థర్డ్ గేర్ రేషియో, ఫోర్త్ గేర్ రేషియో అండ్ ఫిఫ్త్ గేర్ రేషియో. దాన్ని బేస్ చేసుకొని ఆర్పిఎం అనేది ఎంతో ఇచ్చాడు, రివల్యూషన్స్ పర్ మినిట్ బై యూజింగ్ ద గేర్ షాఫ్ట్స్. వెన్ ద ఇంజన్ ఆర్పిఎం ఎట్ 3000 RPM ని బేస్ చేసినప్పుడు ఫస్ట్ గేర్ దగ్గర ఎంత, సెకండ్ గేర్ దగ్గర, థర్డ్ గేర్ దగ్గర ఎంత అనేది మనకి గేర్ రేషియోస్, ఇంజన్ స్పీడ్స్ అనేవి ఎంతో ఇచ్చాడనమాట. ఓకే, సో వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ గేర్ బాక్సెస్? ఇట్ ఈస్ స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్, కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్, సింక్రోనస్ గేర్ బాక్స్, transaxial gearbox, sequential gearbox, automatic gearbox. So these are the different types of gearboxes. We will see in detail about these types of gearboxes in next class. So thank you guys.